మీ అమ్మా నాన్న నుంచి మా ప్రేమకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళను ఒప్పిస్తాను, అవసరమైతే గొడవపడి నిన్ను లేపుకొస్తాను అని ధైర్యం చెప్పాను. విశ్వంబర, నా పగ ప్రతీకారాలకి సమిధులవుతున్న మీ అందరికీ నా అభినందనలు. మన కాలముఖ వంశం వినాశనమయ్యాక మిగిలింది మీరే. రెండు 200 సంవత్సరాలుగా నా ఆగమనం కోసం దీక్షాదక్షతలతో ఎదురు చూసి గతించిన మన కాలముఖ వంశస్థులందరికీ అభినందన నీరాజనాలు. తులసి కోటలో ఉన్న నా దేహాన్ని అనుక్షణం కాపాడుకుంటూ వచ్చారు. 200 సంవత్సరాల తర్వాత నా సమాధిని తెరిపించి నా పునరాగమనానికి బాట వేశారు. కానీ మన దారికి ఆ రాజగోపాల్ నాయుడు అడ్డొచ్చాడు. విశ్వంబరా, దేవాదిదేవ, కాలముఖ రుద్ర, మా కర్తవ్యం ఏమిటో చెప్పండి. అరవీర భయంకర కాలముఖ రుద్ర, నీ సేవకు మార్గం చెప్పు తండ్రి. చిన్నమ్మ దేవి, 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 చిన్నమ్మ దేవి. ఇది కృష్ణవేణి కాలిపట్టి. రెండు 200 సంవత్సరాలుగా నా మీద పగ ప్రతీకారాలను తీర్చుకోవడానికి చిన్నమ్మదేవి కృష్ణవేణిగా పుట్టింది. కానీ ఈ కాలముఖ రుద్రుడికి అవకాశం లేకుండా పోయింది. ఈ సైకియాట్రిస్ట్ నా రూపంలో ఉన్న నా పగ ప్రతీకారాలు పంచుకోలేడు. నేను ఆత్మని మాత్రమే, నాకు దేహం కావాలి. విశ్వంబరా, ఆత్మ మనోజ్ దేహం ఒకటి కావాలి. అందుకే వచ్చే అమావాస్యకి మీరంతా మహాయజ్ఞం చేయాలి. విశ్వంబరా, నా దేహం ఎక్కడున్నా తీసుకురండి. అమావాస్య అర్ధరాత్రి గడియలకి మనోజ్కి నా దేహాన్ని చూపించండి. అతని ఆత్మని నా దేహంలోకి ప్రవేశపెట్టండి. అప్పుడు మనోజ్ శరీరం శవం అవుతుంది.
అతని ఆత్మ ప్రవేశించిన ఆ శరీరం సజీవం అవుతుంది. అక్కడి నుంచి శరీరం నాదే, ఆత్మ నాదే, చిన్నమ్మదేవి మీద పగ నాదే. కృష్ణవేణితో నా పెళ్లి జరగాలి, మా ఇద్దరి సంగమం జరగాలి. చిన్నమ్మదేవి, మన ఇద్దరి తొలి సంగమానికి ఈ రోజే ముహూర్తం పెడుతున్నాను. రేయ్, నన్ను ఎక్కడికి తెచ్చారేంటి? ఎక్కడున్నా నేను? మా దేవుడి ఫోటో పట్టుకుని స్పృహ తప్పి పడిపోయావు. నిన్ను మా చక్రవర్తికి బలివ్వడానికి తీసుకొచ్చాం. రాస్కెల్స్, మిమ్మల్ని! గన్ ఇక్కడ ఉంది, తీసుకో మిస్టర్ మనోజ్. నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే చంపేస్తానన్నావు గదా, చంపేయ్. రేయ్, మీలో ఉన్న పిచ్చితనం, మూర్ఖత్వం, మీ ఊహలు ఈ జనరేషన్ సరిపోవు. మీరంతా ట్రాన్స్ లో ఉన్నారు. ఎన్ని ఘోరాలైనా చేస్తారు. మీకు అసలు బతికే అర్హత లేదు. మిమ్మల్ని! అలాగే మనోజ్, మమ్మల్ని చంపే ముందు నీ పర్సనల్ లైఫ్లో సీక్రెట్ ఒకటి చెప్తాను, వింటావా? ఇన్ని రోజులు నువ్వు మీ తాతయ్య దగ్గర పెరిగి పెద్దయ్యావు, కాని మీ నాన్న ఇండియాలో బతికే ఉన్నాడని నీకు తెలుసా మిస్టర్ మనోజ్? 25 సంవత్సరాలుగా మీ నాన్న అజ్ఞాతంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు మనోజ్. 25 సంవత్సరాలుగా నీకోసం తప్పిస్తున్న నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని లేదా? రేయ్, ప్రాణాలు తీస్తాననేసరికి పిచ్చి స్టోరీలు మొదలుపెట్టారా? మిస్టర్ మనోజ్, ఇంటికి వెళ్ళి నీ తాతయ్యనడుగు, నీ నాన్న ఎవరో చెప్తాడు. నా మీద నమ్మకం లేదా? నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటావు. నేను చెప్పింది అబద్ధమని తెలిస్తే అప్పుడొచ్చి మమ్మల్ని నిరభ్యంతరంగా షూట్ చెయ్యొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఏమయ్యా సెక్యూరిటీ, ఈ ఇంటెల్లుడు శశిధర్ గారు అట్ట కష్టపడతా ఉంటే వచ్చేయచ్చు కదా. వామ్మో, మేడం పనిష్మెంట్ కదా, నేను వెళ్ళకూడదు. మరి అదే తెలిసి ఇక్కడ ఎందుకున్నావు? నమస్తే సార్. నమస్తే. కూరగాయలు అన్ని తెచ్చారా? అన్ని తెచ్చాను లింగుస్వామి. మరి గాడిద గుడి తెమ్మనన్ను తెచ్చారా?
నువ్వు చెప్పావు కదా, అడిగాను. గాడిద గుడ్డు మార్కెట్లోకి ఇంకా రాలేదు, రేపు ఫ్రెష్గా వస్తుందన్నారు. ఆ? మీరు మరీ ఇంత అమాయకులు కాబట్టే ₹1,00,00,000 కుంభకోణంలో ఇట్ట ఇరుక్కున్నారు సార్. రేయ్, గట్టిగా మాట్లాడుకురా, పరువు పోతుంది. ఆ పరుగు పోయింది కాబట్టే ఈ బరువు. కానివ్వండి. అసలు సూటు బుట్టు వేసుకుని ఆఫీస్కి వెళ్తా ఉంటే చాక్లెట్ బాయ్లా ఉండేవారు. ఇప్పుడు సాకరేవులో బండరాయిలా ఉన్నారు. అక్క నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పనిష్మెంట్ ఇచ్చింది, తప్పదు. కానీ ఈ పొజిషన్కి కారణమైన వాళ్లను మాత్రము వదిలిపెట్టను. ఇదిగోండి, ఇది మీకు పనిష్మెంట్ పీరియడ్. వానపాములా ఉండాలి. నాగుపాములో డైలాగ్ చెప్పినావనుకో, మేడం కట్లి పాములా వచ్చి కట్ చేస్తుంది. అమ్మో వద్దులే. మిమ్మల్ని చూస్తా ఉంటే కృష్ణానది ఎండిపోయినట్టు నా కడుపు మండిపోతా ఉండదు. మీ పరిస్థితి చూసి ఆ సూర్యుడి కోపంతో ఇటు ఏపీలో అటు తెలంగాణలో 45 డిగ్రీల సెల్సియస్ తో మండిపోతున్నాడయ్యా. రేయ్, నువ్వు నన్ను పొగుడుతున్నావా, తిడుతున్నావా? మీరున్న కష్టాలకి నేను మీకు సహాయం చేయలేకపోతే అసలు నేను మనిషినే కాదు, నా పుట్టుకకే అర్థం లేదు. అందుకే ఈ కొత్తిమీర కట్టల్ని నేను మోసుకుని వెళ్తానయ్యా. నా పరిస్థితి ఇలా ఉంటే మయూరి పరిస్థితి ఎలా ఉందో. వామ్మో, ఎన్ని పాత్రలు నేనెలా తోమాలి? అస్సలు తోమొద్దమ్మగారు, థ్యాంక్స్ రా. క్లీన్ చేయండి చాలు. రేయ్, నా దగ్గర జోక్స్ వేసావంటే చంపేస్తాను. అయ్యో, నేనేదో మీకు హెల్ప్ చేద్దామని వస్తే అట్ట చిట్టుపట్లాడతారు ఏందే? నీ హెల్ప్ నాకు అవసరం లేదు, పరా. అలాగే అమ్మగారు, మీ ఇష్టం. నేను ఒక్క పాత్ర క్లీన్ చేయను. పో. ఓ మై గాడ్, ఈ గెటప్ లో శశి నన్ను చూస్తే విడాకులు ఇచ్చేస్తాడు. వెంటనే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేనేజ్ చేయాలి. హా. రేయ్ లింగుస్వామి, ఇందాక నా గెటప్ చూసి చాక్లెట్ బాయ్ కాస్త చాకిరేవు బండ అన్నావు కదా? అవును సార్, అన్నాను. చాకిరేవు బంటు నేను కాదురా, మీ మేడం మయూరి. సార్, మేడం గురించి భలే చెప్పారు. చాకరేవు బండ సూపరు.
నీలో ఫైర్ ఈ రేంజ్లో ఉందని ఊహించలేదు. నేను పూజారి గారితో మాట్లాడుస్తాను, ఇక్కడే ఉండు. సార్ త్వరగా రండి. గుర్తుందిరా, మేనేజర్తో పనుందిగా. నమస్కారం పూజారి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? బాగున్నానండి. పూజారి గారు. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. అలాగే. చెప్పమ్మా. పూజారి గారు, నాకమ్మా నాన్న ఎవ్వరూ లేరండి. నా మేనమామే నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. 10 సంవత్సరాల వయస్సులో నా మేనమామ కూడా చనిపోయారు. అప్పట్నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను. ఈ రోజు నా మేనమామ పుట్టినరోజు. ఆయన పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. మీ మేనమామ పేరు గోత్రం చెప్పమ్మా. పేరు శివన్నారాయణ, గోత్రం మొక్కపాటి. మక్కపాటి గోత్ర ధ్వస్య శివన్నారాయణ ధేస్య ఆయుష్యావృత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదాకార్యేషు అనుకూలత్వ సిద్ధ్యర్థం యజమానస్య జన్మజాతకరీత్యా గోచారరీత్యా ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితాः తైస్తైః ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం బృహస్పతే అధిగర్యో రహద్యుజిహాదిక మధ్యనేషు గద్యేదేశ హర్తం ప్రజాత స్మరణం దేహ చిత్రం. పూజారి గారు, చెప్పండి అయ్యా. మీ దయవల్ల ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. నాది అంటారేంటండి, నేనేం చేశాను? ఈ గుడిలో ఉన్న డెకరేషన్ లైట్స్, గుడి సామాన్లు అన్ని ఉత్సవాలకు పంపించారు కదా. ఏముంది, అంతా దేవుడి సేవకే కదా లక్ష్మీనారాయణ గారు. ఆ లైట్లు అవి మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పారు కదా. అన్నీ భద్రంగా తెచ్చిపెట్టారు. ఈ విషయం మీతో మాట్లాడి కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాను పూజారి గారు. మంచి లక్ష్మీనారాయణ గారు, ఉంటానండి. వెళ్ళరండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్మా, నన్నేనా పిలిచింది? అవునండి. చెప్పమ్మా. ఈ అక్షింతలు తీసుకుని నన్ను ఆశీర్వదిస్తారా? చూడమ్మా, నువ్వెవరో నాకు తెలీదు, నిన్నెప్పుడు చూడలేదు, ఎలా ఆశీర్వదించనమ్మా? చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నా మేనమామే గుర్తుకొస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అంతేకాదు, నా పుట్టినరోజు కూడా. ప్రతి సంవత్సరం నా మేనమామ పుట్టినరోజున తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నేను దేవుణ్ణి దర్శించుకున్నంతగా ఫీల్ అవుతానండి.
నేనెక్కడుంటే అక్కడే పుట్టినరోజున గుడికి వెళ్లి ఎవరో ఒకరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటైందండి. నా మేనమామ బ్రతికుంటే ఈరోజు తన దగ్గర ఆశీర్వాదం తీసుకునేదాన్ని. మీరు ఆశీర్వదిస్తే నా మేనమామ ఆశీర్వదించినట్టుగా ఫీల్ అవుతాను. అందుకే అడిగానండి. అలాగేనమ్మా, ఆశీర్వదిస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడికి తోడుగా ఉండాలి. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఒక్క నిమిషం. తీసుకోండి. మా నాన్న ఎవరు? మా నాన్న పేరేంటి? అసలు బతికే ఉన్నాడా చనిపోయాడా? మీ నాన్న బ్రతికే ఉన్నాడు మనోజ్.